బిగ్ బాస్ ఫేమ్ దివ్యల మాధురికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీస్సులు మాధురిపై ఉండాలని ఆకాంక్షించారు. తమపై కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఫామ్ హౌస్ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అక్కడ మాధురి బర్త్డే జరిగిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయం గురించి మాట్లాడాలని ఆహ్వానిస్తే అక్కడికి వెళ్లామని తెలిపారు. ఏదైనా ప్రజల ఆశీస్సులు మాధురి పుట్టినరోజు మీరు చెప్పక్కర్లేదు రాజా. ఈ రోజు 2 స్టేట్ లో ఉన్న మన ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది నా బర్త్డే. ఇది చాలా తక్కువ మందితో చేసుకుందాం అనుకున్నా, కానీ అందరికీ తెలిసింది. ఏదైనా ప్రజల ఆశీస్సులు మనకున్నాయి, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిన్న జరిగినటువంటి ఒక రియల్ ఎస్టేట్ టీం అంతరం కూర్చొని రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షన్ కోసం మాట్లాడే దానిలో జరిగినటువంటి సమావేశం. ఆ సమావేశంలో పార్దు అన్నటువంటి ఒక రియాల్టర్ ఇదంతా ఆర్గనైజ్ చేశారు. కానీ ఆయనకి తెలియదు ఆ ఫామ్ హౌస్ వాళ్లే లైసెన్స్ తీసుకున్నారు, పర్మిషన్స్ తీసుకున్నారు అని చెప్పారు వాళ్ళు. ఆయన అది క్యాజువల్ గా తీసేసుకున్నాడు. మరి కార్యక్రమాన్ని చేసిన తర్వాత మధ్యలో పోలీసులు 10కి వచ్చారు. మేము 9:30కి అక్కడికి వెళ్ళాం. వాళ్ళు రావటం, అక్కడ చెక్ చేయటం, ఏవో బాటిల్స్ ఉన్నాయని, లిక్కర్ బాటిల్స్ ఫారెన్ ఉన్నాయని అని వాళ్ళు అడగటం, అవన్నీ కూడా చెక్ చేసుకోవటం. తర్వాత నన్ను కూడా వాళ్ళు చూడటం చూసి, సార్ మీరు ఇక్కడే ఉన్నారా, ఇక్కడ లైసెన్స్ లేదు, పర్మిషన్ లేకుండా ఇది జరుగుతుంది కాబట్టి మేము రావటం జరిగింది, ఇవన్నీ సీజ్ చేస్తున్నామండి అన్నారు. దట్స్ ఆల్. చాలా మంది పుట్టినరోజు అక్కడ జరిపామని, డిసెంబర్ 11 మాధురి పుట్టినరోజు కాదు, డిసెంబర్ 12 మాధురి పుట్టినరోజు, ఇప్పుడు పుట్టినరోజు జరుపుకున్నాం. ఈ సందర్భంగానే మరి అందరికీ కూడా ఒకసారి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ, 2 రాష్ట్రాల తిరుగు వారికి, దేశ విదేశాల్లో ఉండే ప్రతి ఒక్కరికి, తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అది ఆ లైసెన్స్ లేదన్న విషయం తెలియక మేము వెళ్ళటం జరిగింది. ఒకవేళ ఉందనే అనుకున్నాము, లేదు అని తెలిస్తే వెళ్ళుండే వాళ్ళమే కాదు.